వెల్కమ్ టు MG9 న్యూస్. వాల్మీకులు బానిస సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛగా బతకాలి. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల అభ్యర్థులు ప్రజలతో మమేకమవడానికి ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కోసిగి మండలంలోని వాల్మీకి సోదరులు ఎమ్మెల్యే అభ్యర్థి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాఘవేంద్ర రెడ్డికి అమ్మవారి ఆశీస్సులు, ఫల పుష్పాలు అందించి శాలువా పూలమాలలతో సత్కరించారు. అనంతరం కోసిగిలోని వాల్మీకి మహర్షి విగ్రహం నుంచి ఉరుకుందు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పరిచయ వేదిక వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున డబ్బులతో పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం విచ్చేసిన కార్యకర్తలను, నాయకులను, బీసీ సోదరులను ఉద్దేశించి మంత్రాలయ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ప్రజలైన బీసీలకు రాజ్యాధికారం రావాలని గత 5 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నామని, ఆ పోరాటాల ప్రతిఫలమే ఈ రోజు ఒక బీసీ వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డితో పాటు కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి, నర్సిరెడ్డి, ఉల్లిగయ్య, సురేష్ నాయుడు మరియు పెద్ద ఎత్తున వాల్మీకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మనస్ఫూర్తిగా విని ఎక్కడ బయట కూడా మన కార్యకర్తలను కానీ అవతల వాళ్ళని కానీ దురుసుగా ప్రవర్తన చేద్దాం. దయచేసి మన ఓట్లు ఎన్ని ఉంటాయి? 93,000 ఓట్లు బీసీ వాల్మీకులు ఉంటావు. అయ్యా మాకు ముందా మీరు ముందని అట్లా అనకపోతే మంచిది కాదు. కాబట్టి తిక్కరెడ్డి గారు కూడా మాకొచ్చి మాకు సపోర్ట్ చేసి మా అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంటికి కూడా పోయి మేము రియల్ ఎస్టేట్ దందాలు, వాళ్ళ స్వార్థాలు సరే. ఒక కోసిక మండలంలో కోసిక చూసుకుంటే పెత్తనం ఎవరిదే? బాలనాగిరెడ్డి కాదు, ఎవరిని పెట్టుకున్నాడు? ఎంపీపీకి సర్పంచులకి ఏమైనా అధికారం ఇచ్చాడా? ఏమి ఇవ్వడు. 24లో సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా మనం గెలిచి అసెంబ్లీకి పంపించే బాధ్యత కూడా మీదే. బతుకులు పోవాలనే ఉద్దేశంతోనే మేము పోరాడి ఈ రోజు టికెట్ తీసుకొని వచ్చాము. ఇంకా ఎన్ని రోజులు మోచే కింద నీళ్ళు తాగడం? మన బతుకు మనం బతకలేమా?